ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే చూద్దాము. ఇవి వచ్చేసి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డీసెట్, ఎడ్సెట్, టెట్, ప్రజెంట్ టెట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి కూడా ఏపీ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ కానీ డీసెట్కి కానీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ యొక్క బిట్స్ అయితే తప్పకుండా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క బిట్స్ని తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఉద్యమ స్ఫూర్తి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే ఆత్మకథ అనేటటువంటి ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ వలస కూలి పాఠ్యం రచయిత వచ్చేసి డాక్టర్ ముకురాల రామారెడ్డి. నెక్స్ట్ చెలిమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు. సో ఇక్కడ వలస కూలి పాఠ్యాంశం ఉంది కదా. సో ఈ పాఠ్యాంశాలు 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అంటే పాఠం పేరు, కవి ఏ విధంగా గుర్తుంచుకోవాలి, షార్ట్ కట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నా వీడియోలో ఉంది. ఈ లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. ఓకేనా. నెక్స్ట్ పివి నరసింహారావు రాజకీయ గురువు ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ. మసజస తతగా అను గణములు వరుసగా వచ్చేటటువంటి పద్యం శార్దూలం. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి కాలం వచ్చేసి 1991 నుంచి 1996 వరకు ఈయన 5 సంవత్సరాలు అయితే పనిచేయడం జరిగింది. చెప్పినప్పటికీ అనేటటువంటి సంధి వచ్చేసి విడదీసినట్లయితే చెప్పిన ప్లస్ అప్పటికి, ఇది అత్వ సంధికి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 16వ శతాబ్దానికి చెందినవారు ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్ దక్కన్ స్టార్ అని ఆంగ్ల పత్రికను రచించిన వారు. ఈ యొక్క దక్కన్ స్టార్ అనేటటువంటి పత్రికను రచించింది కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. జ్యోతి బాపులే స్థాపించినటువంటి సమాజం పేరు సత్య శోధన, జ్యోతిబా పూలే. పక్షం అనే పదానికి వికృతి వచ్చేసి పక్కి. సర్వేశ్వర శతకంను రచించిన వారు యాదవాక్కుల అన్నమయ్య. ఈయన సర్వేశ్వర శతకాన్ని అయితే రచించడం అయితే జరిగింది. నెక్స్ట్ శ్రీ లొంకా రామేశ్వర శతకంను రచించిన వారు నంబి శ్రీధరరావు. నెక్స్ట్ సత్యోక్తి పదంను విడదీసి రాయగా సత్య ప్లస్ ఉక్తి. అన్నవస్త్రాలు అనున్నది ఏ సమాసం అంటే ద్వంద్వ సమాసం. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేది గురువు. కపోతములు అను దానికి అర్థం వచ్చేసి పావురములు, పావురాలని కపోతములు అని చెప్పేసి అంటాము. చంపకమాల పద్యంలోని గణములు వచ్చేసి నజబజ జజర. నెక్స్ట్ సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణ రాసినటువంటి నా ప్రథమ విదేశీ యాత్ర అనే పుస్తకం నుంచి అయితే తీసుకోబడింది. సో దీనికి సముద్ర ప్రయాణము రామకృష్ణ కాబట్టి సముద్ర ప్రయాణం ముద్దుగా ఉంటుంది, ముద్దు రామకృష్ణ. సో ఇలాంటి కోడ్సే ఉన్నాయి ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి. నెక్స్ట్ ఒగిరం అను పదానికి ప్రకృతి పదం వచ్చేసి ఆహారం. సంయుక్త వాక్యం యొక్క అనుసంధాన పదాలు కావున, కాని, మరియు, అందువల్ల. వీటిని సంయుక్త వాక్యం యొక్క అనుసంధానం అంటే ఏవైనా 2 వాక్యాల మధ్య ఇవి 2 పదాల మధ్య ఇవి వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే సంయుక్త వాక్యం అంటారు. వెండి నగీషి కళను ఫెలిగ్రీ అంటారు. ఈ వెండి నగీషి కళను ఏమంటారు అంటే ఫెలిగ్రీ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ లోహ సామాగ్రికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం పెంబర్తి. ఇది లోహ సామాగ్రికి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చిన వారు లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ ప్రకృతి జ్ఞానం కలిగిన వారు ఎవరు అంటే గిరిజనులు. తెలంగాణ రాష్ట్ర ముద్ర వచ్చేసి కాకతీయ కళాతోరణం. ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అనేది గుర్తుంచుకోవడానికి లాల్ బహదూర్ శాస్త్రిని, జై జవాన్, జవాను అక్కడ ఉంటాడు కాబట్టి జై కిసాన్ అంటే ఈ వ్యవసాయం చేస్తుంటాడు, జై జవాన్ ఏమో బార్డర్లో ఉంటాడు కాబట్టి కిసాన్కి జవాన్కి లాల్ బహదూర్ చాలా దూరం ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి చిన్న కోడ్గా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ కొన్ని శతకములు మరియు అదేవిధంగా కవి పేర్లు అయితే ఉండడం జరిగింది. నారాయణ శతకాన్ని రచించినది బమ్మోర పోతన. నెక్స్ట్ చిత్తా శతకంను శ్రీపతి భాస్కర కవి రచించడం జరిగింది. భాస్కర శతకం వచ్చేసి మారద వెంకయ్య. దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్ననైతే రచించడం అయితే జరిగింది. నెక్స్ట్ నారాయణ వచ్చేసి కాకుచ్చ శేషప్ప కవి రచించడం జరిగింది. ఈయన జంగిత్యాలకు చెందినటువంటి కవి. అదేవిధంగా కంచర్ల గోపన్న వచ్చేసి ఖమ్మానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ విశ్వకవి పండిత రామసింహ కవి, ఈయన కూడా జంగిత్యాలకు చెందినటువంటి కవి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర శతకం వచ్చేసి పురుషోత్తమాచార్యులు, ఈయన నల్గొండ జిల్లాకు చెందినటువంటి కవి. నెక్స్ట్ శ్రీ బాకవరాంజనేయ శతకం, బాకవరాంజనేయ శతకాన్ని వెంకటరావు అయితే రచించడం జరిగింది. ఈయన రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వెజ్జు పదానికి ప్రకృతి పదం వచ్చేసి వైద్యుడు. స్త్రీకి వికృతి పదం సిరి, ఇక్కడ స్త్రీ ఇచ్చిండు, స్త్రీ కాదు, ఓకేనా. నెక్స్ట్ ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్పటంని ఉపమాలంకారం అంటారు. అంటే ఉపమానానికి ఉపమేయానికి చక్కటి పోలిక చెప్పినట్టయితే అది ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ ఉత్పలమాల పద్యపాదంలో గల అక్షరాల సంఖ్య వచ్చేసి 20. నెక్స్ట్ ఉత్వసంధి ఉత్తునకు అచ్చు పరమగును. అత్వసంధి వచ్చేసి అత్తునకు సంధి బహుళకమగును. ఇత్వసంధి వచ్చేసి ఇత్తునకు సంధి వైకల్పికం అవుతుంది. సో మనకు క్వశ్చన్ కూడా ఇక్కడ నుంచి ఫేమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. ఎట్లా అంటే అత్వసంధిలో అత్తునకు సంధి ఏమవుతుంది, పరమవుతుందా, బహుళకం అవుతుందా, వైకల్పికం అవుతుందా, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందుకు టెట్లలో కూడా చాలాసార్లు అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ భూదయ, దయ అనగా అన్ని ప్రాణుల యందు దయ కలిగి ఉండడాన్ని భూతదయ అంటాము. నెక్స్ట్ అసహనం పదానికి అర్థం వచ్చేసి ఓర్పు లేకపోవడం. నెక్స్ట్ భాగవతానికి మరొక పేరు వచ్చేసి యక్షగానం. ఈ యొక్క యక్షగానాన్నే భాగవతం అని కూడా అంటారు. నెక్స్ట్ అంతరించిపోయిన జానపద కళలు వచ్చేసి పరస, రుంజ, తుపాకి రాముడు, ఇవి మనకైతే అంతరించిపోయిన జానపద కళలకు చెందినవి. నెక్స్ట్ యక్షగానాలకు మరొక పేరు వచ్చేసి భాగవతాలు, నాటకాలు. ఈ యక్షగానాలకి మరొక పేరు ఆల్రెడీ వచ్చింది కదా, సో భాగవతాలు, నాటకాలని కూడా అనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పివి నరసింహారావు ఎన్ని భాషలు మాట్లాడగలడు అంటే 14 భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు మన ఒక పివి నరసింహారావు. నెక్స్ట్ పివి నరసింహారావు స్థాపించినటువంటి పత్రిక వచ్చేసి కాకతీయ పత్రిక. అదేవిధంగా ఈయన ఆంగ్లంలో రాసినటువంటి నవల ది ఇన్సైడర్ అనేటటువంటి నవలను పివి నరసింహారావు అయితే రచించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పివి నరసింహారావు గారి పూర్తి పేరు చూసుకున్నట్లయితే పాములపర్తి వెంకట నరసింహారావు. పివి నరసింహారావు అంటే పాములపర్తి వెంకట నరసింహారావు. నెక్స్ట్ ఉభయాక్షరాలు ఎన్ని అంటే ఉభయాక్షరాలు 3, 0, అరసున్న, విసర్గ. ఇవి మూడింటిని ఉభయాక్షరాలు అని చెప్పేసి మనమైతే పిలవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ యొక్క తెలుగు ఇంపార్టెంట్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.